దేశంలో జమిలి ఎన్నికల దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన 2 బిల్లుల్ని కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. దీన్ని రాజ్యాంగంపైనే దాడిగా విపక్షాలు వ్యాఖ్యానించినప్పటికీ జమిలి ఎన్నికలు దేశానికి చేసే చాలా మేలు చేస్తాయని బీజేపీ నేతలు బల్లగుద్ది మరి చెప్తున్నారు. మొత్తం మీద కేంద్ర న్యాయశాఖ రూపొందించిన 2 బిల్లుల్ని శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టారు. అంతేకాదు వాటిని పరిశీలించడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని కూడా నియమించారు. ఒకే దేశం ఒకే ఎన్నిక వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, వారిని చైతన్యపరచాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటున్నారు. విపక్షాల ఆందోళనల మధ్య జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. వాటిని పరిశీలించేందుకు గాను జాయింట్ పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఇందులో లోక్సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యులుగా నియమించారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్గా రాజస్థాన్కు చెందిన ఎంపీ పిపి చౌదరిని నియమించారు. జమిలీపై అధ్యయనానికి ఈ ఏడాది ప్రారంభంలోనే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది మోదీ సర్కారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు కార్యాచరణ ప్రారంభించిన రామ్నాథ్ కోవింద్ కమిటీ రాజకీయ పార్టీలు, భాగస్వామ్య పక్షాలతో సుదీర్ఘంగా సంప్రదింపులు జరిపింది. అందరి అభిప్రాయాలు సేకరించింది. 191 రోజుల కసరత్తు అనంతరం నివేదికను సిద్ధం చేసింది. 18,626 పేజీల ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ ఏడాది మార్చి నెలలో సమర్పించింది. కోవింద్ కమిటీ సిఫార్సులను ఈ ఏడాది సెప్టెంబర్లో కేంద్ర కేబినెట్ ఆమోదించింది. గతంలో దేశంలో అమలైన జమిలి ఎన్నికలను పునరుద్ధరించడానికి ప్రభుత్వం చట్టపరమైన కట్టుదిట్టాలు చేయాలి, పటిష్టమైన చట్టం తీసుకురావాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. జమిలి ఎన్నికల్లో భాగంగా తొలి అంచెలో లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని తెలిపింది. రెండో అంచెలో మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని, లోక్సభ, అసెంబ్లీల ఎన్నికలు పూర్తయిన తర్వాత 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలనేది కోవింద్ కమిటీ సూచించింది. జమిలి ఎన్నికలకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాల ఎన్నికల సంఘాలతో సంప్రదింపులు జరిపి ఒకే ఓటర్ల జాబితా రూపొందించాలని, 1 నేషన్ 1 ఎలక్షన్కు కేంద్ర ఎన్నికల సంఘం తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సిఫార్సు చేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఏటా దేశంలో ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉండడంతో అభివృద్ధికి విఘాతం కలుగుతోందని ఆయన చెబుతున్నారు. ఎన్నికల కోడ్తో అభివృద్ధి పనులు ఆపేయాల్సి వస్తోందని, ఇది మంచి విధానం కాదని ఆయన అంటున్నారు. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు ముగించేస్తే పరిపాలనపై దృష్టి పెట్టడానికి, అభివృద్ధిని పరుగులు పెట్టించడానికి ఎలాంటి అవరోధాలు ఉండవని అభిప్రాయపడుతున్నారు. జమిలి ప్రతిపాదనను మోదీ 2016 డిసెంబర్లో తొలిసారిగా తెరపైకి తీసుకొచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చారు. తాము మళ్లీ అధికారంలోకి వస్తే జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రత్యేకంగా హామీ ఇచ్చారు. ఒకేసారి ఎన్నికలతో ఎన్నికల నిర్వహణ ఖర్చు భారీగా తగ్గుతుందని, ప్రజాధనం ఆదా అవుతుందని బీజేపీ వర్గాలు వాదిస్తున్నాయి. జమిలి ఎన్నికల ప్రతిపాదనను కాంగ్రెస్ పార్టీ తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. ఎన్నికల సమగ్రతపై తలెత్తుతున్న ప్రశ్నల నుంచి ప్రజల దృష్టిని మరలించడానికే మోదీ సర్కార్ జమిలి జపం చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఆరోపించారు. జమిలి ఎన్నికలు దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తాయని కాంగ్రెస్ అంటోంది. బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం, సమాఖ్య వ్యతిరేకమని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు అంటున్నాయి. పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం మన దేశంలో కొత్తేమీ కాదు. దేశానికి స్వాతంత్రం వచ్చాక 1951 నుంచి 1967 దాకా దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరిగాయి. తర్వాత వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కోరడం వల్ల మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఆయా రాష్ట్రాల అసెంబ్లీల గడువులు మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో జమిలి ఎన్నికలు చేపట్టాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీల గడువు పెంచడం, మరికొన్నింటిని తగ్గించడం చేయాలి. లోక్సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఈ మార్పులు తప్పవు. జమిలి ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అమల్లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, జర్మనీ, జపాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ తదితర దేశాల్లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఆయా దేశాల్లో ఎన్నికల తీరును రామ్నాథ్ కోవింద్ కమిటీ అధ్యయనం చేసింది. జమిలితో మంచి ఫలితాలు వస్తున్నట్లుగా గుర్తించింది.